మొన్న ఒక ప్లేన్ క్రాష్ అయిపోయి చాలా మంది చనిపోయినారు. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా, చాలా బాధాకరమైన విషయం. కానీ ఏంటంటే నేను రీసెంట్గా చూసింది, ఒక లారీ మీద ఒక పెద్ద బండరాయి పట్టుకెళ్తుంటే సడన్ గా బ్రేక్ వేయడం వల్ల రాయి కింద పడి ఒక ఇద్దరు కనిపించకుండా పోయినారు. అంటే ఆ భూమికి ఉన్నాడు, అసలు మనిషి భూమికి రాయికి మధ్య ఉన్నాడా లేదా అన్నట్టు. ఈయనమ్మ రోడ్డు పక్క నుంచి వెళ్తే ఎవడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడో తెలియకుండా కుదురు తెంగేస్తున్నాడు. ఎలా చచ్చిపోతున్నాడో మనకు తెలియట్లేదు. ఎంతో మంది హార్ట్ అటాక్లతో చచ్చిపోతున్నారా. దీనమ్మ రేపటి వరకు ఉందా ఉండదు తెలియదు. రేపటి వరకు ఎందుకు, ఇప్పుడు నా మీద పిడిగిపడి చచ్చిపోవచ్చు. మొన్న ఇక్కడే ఏదో చేస్తుంటే ఒక ఇద్దరి మీద పిడిగిపడిపోయి చచ్చిపోయినారు. ఎలా చచ్చిపోతుందో తెలియదు. దీని అమ్మ ఇన్ని జరుగుతున్నా, ఇన్ని చూస్తున్నా జనాలు ఎంత స్వార్థం మీద ఉన్నారంటే, అంత కకృతి మీద ఉన్నారంటే, ఈ అమ్మ ఎంత డబ్బు సంపాదించి ఏడు చేస్తారా. దాచుకొని దీని అమ్మ కాటికలో కాల్చుకుంటారా. బతకండి రా, ఉన్నంత వరకు ఎంజాయ్ చేయండి రా, నచ్చింది తినండి రా, నచ్చినట్టు ఉండండి రా, ఒంటి మీద మంచి గుడ్డ మొక్క వేసుకోండి రా, నచ్చిన బళ్ళు మీద తిరగండి రా, నచ్చిన కార్లు కొనుక్కోండి రా. జీవితంలో ఒక ఇల్లు కడతారా, ఇల్లు కూడా ఎలాగుంటది అంటే దీని అమ్మ డబ్బులు ఉన్నప్పటికీ, డబ్బులు ఎలగోలో కట్టుకుంటారు, డబ్బులు ఉన్నప్పటికీ కక్కుర్తి పడి ఎలగోలో ఉండడానికి కదని కట్టించుకుంటున్నారు రా. దీని అమ్మ ఉన్నంత కాలం ఎంజాయ్ చేస్తున్నారు, ఎప్పుడు చచ్చిపోతుందో తెలీదు, నచ్చినట్టు ఉన్నాం.